యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రిని దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చదివిన వాక్య భాగంలో తెస్సలోనికిలో ఉన్నటువంటి సంఘం యొక్క గుణ లక్షణాలను పౌలు ఎత్తి చెప్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విలువలను మనం ఒకసారి గమనించినట్లయితే, విశ్వాసముతో కూడిన పని మరియు ప్రేమతో కూడిన మీ ప్రయాసము మరియు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు, క్రీస్తును అంగీకరించి ఆయన యొద్దకు చేరి ఆయన కొరకు జీవిస్తూ ఆయన చెప్తున్న వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన సత్య మార్గములు నడుస్తున్నటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి గుణ లక్షణాలను, ఆత్మీయ విలువలను గురించి ఇక్కడ మనకు తెలియపరచబడుతున్నది. 1 విశ్వాసముతో కూడిన పని, 2 ప్రేమతో కూడిన ప్రయాసము, 3 నిరీక్షణతో కూడిన ఓర్పు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. మరియు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. క్రీస్తు యొద్దకు వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం విశ్వాసము. ఈ విశ్వాసము దేవునికి ఇష్టలుగా మనలను మారుస్తుంది మరియు దేవుని ద్వారానే విశ్వాసంలో మనం శక్తిని పొందుకొని ఆయనను మాత్రమే ఆధారము చేసుకొని ఉండవలెను. వాక్యం సెలవిస్తుంది, విశ్వాసముతో కూడినటువంటి పని. మనం నీతిగా ఉంటే అది జరుగుద్ది, ఇది జరుగుద్దని, యథార్థంగా ఉంటే మీకు ఆ ఆశీర్వాదము, ఈ ఆశీర్వాదం వస్తుందని ఎక్కడ కూడా మనకి రాసి బోర్డులు పెట్టి ఏ ప్రభుత్వం గాని, ఏ పరిపాలకులు గాని, ఏ అధికారులు గాని, ఏ రాజ్యాంగం గాని మనకు వాగ్దానము చేయదు. అయితే మన సత్యదేవుడు మాత్రం మనకు సెలవిస్తున్నాడు, మీ పని న్యాయవంతంగా, యథార్థవంతంగా ఉన్నట్లయితే, మీరు పరిశుద్ధంగా, నిజాయితీగా ఉన్నట్లయితే, మీరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే, నా ఆజ్ఞానుసారంగా జీవించినట్లయితే ఈ దీవెనలన్నీ మీ కొరకే అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు. అయితే ఈ వాగ్దానాలన్నీ ఎలా నెరవేర్చబడతాయి అని మనం చూసినట్లయితే ఇక్కడ మనం కీలకమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. అది విశ్వాసం. నేను ఈ విధంగా ఉంటే ఆయన ఆ విధంగా నాకు చేస్తాను అని చెప్పాడు. ఇది విశ్వాసం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తే ఆశీర్వాదాలు ఇస్తాను అన్నాడు. ఇది విశ్వాసం. మనం ఈ విశ్వాసంతో కూడినటువంటి, ఈ యథార్థమైనటువంటి, నీతిమత్వమైనటువంటి, నిజాయితీగా, ప్రేమతో కూడినటువంటి, ఆజ్ఞానుసారమైనటువంటి, క్రమబద్ధీకరించబడినటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉండగా, ఆ పనిని, ఆ క్రియను మనం కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉండగా ఆశీర్వాదం అనేది మనకు వస్తుంది. ఆయన మనకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన మనకు పాపం మీద జయం ఇస్తాడు. ఆయన మనల్ని లోకంను జయించేటువంటి శక్తివంతులుగా మారుస్తాడు అనేది విశ్వాసం. ఈ వాగ్దానాలన్నీ ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. విశ్వాసంతో కూడినటువంటి పని. మనం ఏ పని చేసినా ప్రభు దీనికి ప్రతిఫలం ఇస్తాడనేటువంటి విశ్వాసంతోనే చేయాలి తప్ప మనుషులను ఆధారము చేసుకొని, మనుషులేదో చేస్తారని మనుషుల మీదకు మన విశ్వాసం వెళ్ళక, మనము చేసే ప్రతిదీ దేవునిని ఆధారము చేసుకొని, ఇది దేవునికి చేస్తున్నాను, ఇది దేవునికి చేస్తున్నాను అనేటువంటి విశ్వాసముతో ఆ పనిని కొనసాగించాలి. ఇది విశ్వాసముతో కూడినటువంటి పని. 2వదిగా మనం గమనిస్తాం, నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. నిరీక్షణను గురించి మనం వాక్యంలో చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచువారమైన ఎడల మనుషుల అందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. నిరీక్షణను గురించి మనం చూస్తాం. మన నిరీక్షణ ఈ భౌతికపరమైనటువంటి, ఈ భూలోక సంబంధమైనటువంటి నిరీక్షణ కాదు. ఒకవేళ ఈ భూలోక సంబంధమైనటువంటి నిరీక్షణ అయితే అది ఎప్పుడు నిలబడదు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఈ భూమి మరికొన్ని సంవత్సరాలకు అంతరించిపోతుంది, ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఈ భూమి కదులుతుంది అని. మరొక విషయాన్ని వారంటారు, ఒక ఆస్ట్రాయిడ్ కొన్ని మైళ్ళ దూరంలో ఉంది, అది కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమిని తాకి ఈ భూమిని ధ్వంసం చేస్తుంది, కాల్చివేస్తుంది
అని చెప్తున్నారు. ఒకవేళ మనం ఈ భూ సంబంధంగా నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఈ నిరీక్షణ తుచ్చమైనది, ఇది కాల్చబడుతుంది. మనుషులు ఈ భూ సంబంధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటారు. ఏమని? రాబో తరములో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, రాబో తరములో ఇంకా మనం టెక్నాలజీలో అభివృద్ధి పొందుతాం, సాంకేతిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో మనం అభివృద్ధి చెందుతాము అని నిరీక్షిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నారు, ఈ లోక సంబంధమైనటువంటి నిరీక్షణ మాత్రమే మీరు ఉంచిన ఎడల లోకములో ఉన్న జనులందరికంటే కూడా దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. ఈ లోక సంబంధంగా అభివృద్ధి చెందడం, సాంకేతిక పరంగా అన్ని రంగాల్లో, వైద్య రంగంలోను, విద్యా రంగంలోను, రాజకీయ రంగంలోను జనులు ఆశీర్వదించబడడం, అభివృద్ధి చెందడం, ఎదగడం అనేది మంచి విషయమే. కానీ మన నిరీక్షణ ఈ భూలోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. ఆయన మన కొరకు మేఘాలలో రానయ్యున్నాడు. ఆయన మనలను ఆయనతో పాటు తన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అది యుగాయుగములు ఉండేటువంటి శాశ్వత రాజ్యం. అక్కడ దుఃఖము, నిట్టూర్పు, రోగము, వేదన, కన్నీరు, బాధ, అవమానాలు, నిందలు ఉండనటువంటి సంతోషకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటి రాజ్యము అని, ఆ రాజ్యము కొరకు, ఆ స్థానము కొరకు, ఆ శాశ్వత దేశము కొరకు మనం నిరీక్షించుచున్నాం. ఇటువంటి నిరీక్షణ మాత్రమే మనం కలిగి ఉండాలి. ఈ భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత అభివృద్ధి చెందినా, ఎంత అణగారిపోయినా, ఎంత దీవించబడినా, ఎంత త్రోసివేయబడినా, ఎంత నెట్టివేయబడినా ఇవన్నీ మన ఆధ్యాత్మిక స్థితి మీదకి ప్రభావం చూపకూడదు. మనం మాత్రం ఎల్లప్పుడూ ప్రభువు మీద నిరీక్షణ ఉంచాలి. కొంతమంది ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద నిరీక్షణ ఉంచి, ఈ ఉద్యోగం వస్తేనే, ఈ వ్యాపారం ఆశీర్వదించబడితేనో, నా కుమార్తెకు పెళ్లి అయితేనో, నా కుమారుడికి పెళ్లి అయితేనో, నా చదువులో జయం వస్తేనో, నేను ఇల్లు కొనుక్కుంటేనో, లేదంటే నాకు ఆరోగ్యం వస్తేనో అని, ఇవి జరిగితే నేను దేవుని కొరకు ఇలా ఉంటాను, అలా ఉంటానని అనుకుంటూ ఉంటారు. ఇది భూ సంబంధమైనటువంటి నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు పరలోక రాజ్యానికి చేర్చే నిరీక్షణ కానే కాదు. మనం దేవుని కొరకు కలిగి ఉండేటువంటి నిరీక్షణ మాత్రమే మనలను పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అట్టి నిరీక్షణ మాత్రమే మనం కలిగి ఉండాలి. మనం మూడోదిగా చూస్తాం ప్రేమను గురించి. వాక్యంలో ఉన్నటువంటి విషయం విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఆ క్రమమును మనం చూసినట్లయితే ప్రేమను గురించి మనం చివర ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. కారణం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి ఉన్నతమైనవి. వీటిలో ప్రేమ చాలా శ్రేష్టమైనది కనుక వాటన్నిటిని దాటుకొని ప్రేమ ఇంకా ఆధిక్యతను పొందుకున్నది కనుక మనం చివరిగా ప్రేమను ధ్యానిస్తున్నాం. ప్రేమను గురించి మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇందులో శ్రేష్టమైనది ప్రేమయే. మరియు మనం చూస్తాం ఇదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో, ప్రేమ లేకపోతే మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే మ్రోగేడు కంచును కనగనమలాడు తాళమునయ్యుందును. ప్రేమ కలిగి ఉండాలని, ప్రేమ లేకపోతే ఎన్ని ఉన్నా సున్నానే అని, శూన్యమే అని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం కొండలను పెకిలించగలిగేటువంటి విశ్వాసం ఉన్నా, దేవుని రాకడ కొరకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ ఉన్న ఈ సందర్భాలలో ప్రేమ అనేది లేకపోతే శూన్యంగా మార్చబడిపోతూ ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రేమ అనేటువంటి కవచం అన్నిటికీ తొడిగి ఉండండి. మనం ఏం చేసినా సరే దాని మీద ప్రేమ అనేటువంటి తొడుగును, ప్రేమ అనేటువంటి వస్త్రమును కప్పి ఉంచాలి. లేకపోతే ఆ క్రియకు, ఆ పదార్థానికి, ఆ వస్తువుకు దేవుని దృష్టిలో విలువ ఉండనే ఉండదు. మీరు ఏది చేసినా సమస్తమును ప్రేమతో చేయండి అని మనకు వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమ లేకపోతే గనక ఎన్ని చేసినా, ఎన్ని ఉన్నా, ఎంత ఆశీర్వదించబడ్డామని చెప్పుకున్నా, ఎన్ని భాషలకు అర్థాలు చెప్పినా, ప్రవచన వరం ఉందని చెప్పినా, నేను దర్శనంలో చూడగలను అని చెప్పినా, నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తానని చెప్పినా, ప్రేమ లేకపోతే గనక అన్ని శూన్యమే. ఇది భూ సంబంధంగా మిగిలిపోతుంది. మనం ఆత్మ ఫలమును పొందుకున్న వారమైతేనే పరలోక రాజ్యానికి ఆత్మశక్తి చేత కొనుకోబడగలుగుతాం. ఆత్మ ఫలములు లేనటువంటి ఈ ఆత్మ వరములను కలిగి మాత్రమే పట్టుకుని జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవుని రాజ్యానికి వారసులుగా చేయదు అని ఈ వాక్యం మనకు తేటగా తెలియజేస్తున్నది. కనుక మనం ప్రేమ కలిగిన వారంగా, సేవకుల మధ్య ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ, విశ్వాసుల మధ్య ప్రేమ, సంఘాల మధ్య ప్రేమ, కుటుంబంలో ప్రేమ, భార్య భర్తల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ, ఉద్యోగంలో ఉద్యోగస్తుల మధ్య ప్రేమ, వ్యాపారంలో వ్యాపారం చేస్తున్న వారి మధ్య ప్రేమ, ప్రయాణాల్లో ప్రేమ. ఎక్కడ ఉన్నా సరే మనం ప్రేమను మాత్రమే చూపించాలి, ప్రేమను మాత్రమే కలిగి ఉండాలి. మనం గొప్పవారము, నాకు అది ఉంది, ఇది ఉంది అని గర్వానికి, డంబానికి, అహంకారానికి అవకాశం ఇచ్చినట్టయితే ప్రేమ అణగారిపోతుంది. ప్రేమ లేని క్రియలు దేవుని రాజ్యానికి చేర్చవు. కనుక విశ్వాసము, నిరీక్షణ ఉన్నప్పటికీ మనము ప్రేమ కలిగి లేక
లేకపోతే, మన తోటి వారిని మనం ప్రేమించకపోతే, వారి సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటే, వారిని దూషిస్తూ ఉంటే, వారిని అవమానపరుస్తూ ఉంటే, వారితో కయ్యానికి కాలు దూవుతూ ఉంటే పరలోక రాజ్యానికి వారసులు కానేరరు. ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కొలిస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూస్తాం. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక లాగానే కొలిస్సీలకు కూడా ఒక విషయాన్ని పౌలు ఆత్మపూర్ణుడిగా రాస్తున్నాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మన నిరీక్షణ పరలోకములో మన కొరకు దాచి ఉంచబడినటువంటి శాశ్వతమైనటువంటి నిధిని బట్టి, ప్రభువును బట్టి, ఈవిని బట్టి మనం కలిగి ఉండాలి. రెండవదిగా క్రీస్తునందు మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. మూడవదిగా పరిశుద్ధులందరి మీద మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి వారితో మనం ప్రేమగా మసులుకోవాలి. ఈర్ష్య, ద్వేషాలు, కోపాలు, సజ్జన ద్వేషులుగా నిలిచి ఉండకూడదు. క్రీస్తుని బట్టి మాత్రమే మనం విశ్వాసంలో శక్తిని పొందుకోవాలి. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నిరుగట్టి ఫలింపు చేయను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కనులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఇప్పటివరకు నీ కృపలో భద్రపరిచే వాక్యమైన ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో కూడినటువంటి ఆధ్యాత్మిక విలువలను, ఆత్మీయ గుణగణాలను కలిగిన వారిగా ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. నీవు దాచి ఉంచినటువంటి వాటి మీదే నిరీక్షణ కలిగి, రాకడ కొరకు నిరీక్షణ కలిగి, నీ మీదే విశ్వాసం ఉంచి, నిన్ను బట్టి చెడులందరినీ ప్రేమించినట్టుగా వారిని దీవించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలను తీర్చి, విశ్వాసంలోంచి, నిరీక్షణలోంచి, ప్రేమలోంచి మాత్రం వైద్యులుగా ఉండినట్లుగా నీలో స్థిరపరచబడి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచబడినట్టు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.